ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా జూన్ 24, 25, 26 తారీఖుల్లో వీరు ఏ సమస్యల గండంతో వీరికి నిండి ఉంది, మరి అంతేకాకుండా ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మీకు జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి సమస్యకి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడును. అంతేకాకుండా ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా మీ టైం తీసుకొని మీరు రావాలా, అందుకు మేము రాలేము అనే సమస్య కూడా మీకు లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్ ద్వారానే మీ యొక్క సమస్యను తీర్చబడను. మరీ ముఖ్యంగా ఫోన్ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పబడను. అయితే ప్రేమ సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానీ, మనోవేదన, మీరు ఏదైనా ఒక విషయంతో బాధపడుతున్నా, అలాగే శత్రు సమస్యలు, మిమ్మల్ని ఎవరైనా సరే వేధిస్తున్నా అది కూడా మీకు తెలియకపోయినా, అంతేకాకుండా చిన్నపిల్లల పొరపాట్లు ఏవైనా ఉన్నా, భార్యాభర్తల సమస్యలు, అంతేకాకుండా విడాకులకు సంబంధించిన సమస్యలు, ధన సమస్యలు, ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే అని చెప్పొచ్చు. అదే జాతకం చెప్పబడును శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పొచ్చు. అయితే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100కి 100% పరిష్కార మార్గం కూడా చూపిస్తారు. గురువు గారికి నమ్మకంతో మీరు ఒక్కసారి కాల్ చేసి చూడండి, మీ సమస్య ఇక ఉండకుండా పోతుంది. అయితే గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000556240. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీరు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీ జాతకాన్ని చెప్పించుకోండి. ఆ తర్వాత మీకు లైఫ్లో అంతా సంతోషమే ఉంటుంది, ఎలాంటి బాధలు అనేవి ఉండవు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ రాశి జాతకులు ఈ రోజులు గడవడం వీరికి చాలా కష్టం. అత్యంత దారుణంగా ఉండబోతున్నాయి ఈ 3 రోజులు. ఇక ఈ 3 రోజులు మీకు ఊహించని విపత్తు అయితే రాబోతున్నాయి. ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఈ రోజున మీకు ఈ 3 రోజులు గడవడం ఎందుకు కష్టం, ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే, ఇక ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇలాగే చేస్తుంది. ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నూతన అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చెడు వ్యసనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ 3 రోజులు సమయాన్ని అస్సలు కూడా వృధా చేయకండి. ఈ 3 రోజులు ప్రతి విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండండి. ఇక ఈ 3 రోజులు ఈ రాశి జాతకులు మీకు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున అంటే ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ మీకు ఈ 3 రోజుల్లో కూడా మీ సమయాన్ని నాశనం చేయడమే కాకుండా ఎన్నో ఇబ్బందికర ఫలితాలని కూడా సృష్టిస్తుంది. పెద్ద పెద్ద సమస్యలు కూడా ఈ 3 రోజుల్లో మీ కంటి ముందుకు రాబోతున్నాయి. కానీ ఆ సమస్యల్లో మీరు దిగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కంటి ముందు కనిపించేవి ప్రతివి నిజం కాదని మీరు గుర్తుంచుకోండి. కంటికి ఏదైతే ఈ 3 రోజుల్లో మీకు ఇంపుగా కనిపిస్తుందో వాటి నుంచి మీరు దూరంగా ఉండండి. అనవసరమైన ఖర్చుల జోలికి మీరు అస్సలు వెళ్ళకూడదు. అలాగే ఎవరికి కూడా మీరు సహాయం చెయ్యొద్దు. ఏ విధమైనటువంటి సహాయం కూడా మీరు ఈ 3 రోజుల్లో చెయ్యొద్దు. అది మాట సహాయమైనా, చేత సహాయమైనా, ధనం సహాయమైనా, లేదా ఎవరైనా ఏదైనా ప్రయాణంలో తోడుగా రమ్మని చెప్పినా సరే, అంటే దూర ప్రయాణాలు చేయడానికైనా సరే మీరు ఈ 3 రోజులు అలాంటి సాహసాలు మాత్రం చెయ్యవద్దు. ఇక ఈ 3 రోజులు మీ సమయం అంతా కూడా ఒంటరిగా మౌనంగా గడపడం బెటర్. మీ పనులు మీరు చేసుకోండి. ఎదుటివారి పనుల్లో మీరు అస్సలు కూడా జోక్యం చేసుకోవద్దు. ఇక ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ మీ జీవితాన్ని సర్వనాశనం చేసేందుకైతే కంకణం కట్టుకుంది. ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే లాభాపేక్ష కలిగిన దారులను మీకు చూపిస్తుంది. ఆదాయం వస్తుందని కానీ, లేదా మీకు సంతోషం కలుగుతుందని మీకు మభ్యపెడుతుంది. ముఖ్యంగా ఆ స్త్రీతో జాగ్రత్త. వారు చెప్పే ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడులు పెట్టడం, నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం మిమ్మల్ని నూతన దశగా అడుగులు వేయిస్తోంది. దాని ఫలితంగా మీకు లాభం కలుగుతుందని పదే పదే ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ యొక్క స్త్రీ మాటల వలయంలో మీరు అస్సలు కూడా పడకండి. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటిస్తే గనక మీ జీవితం చాలా మారిపోతుంది. ఇక ఈ రోజున మీరు మీ యొక్క పనులు ఇతరుల మీద ఉంచడం, అంటే మనం పని చేసేటప్పుడు అశ్రద్ధ వహించడం, ఎదుటి వారికి అప్పగించడం లాంటివి అస్సలు కూడా చేయకూడదు.
ఏదైనా ముఖ్యమైన పని ఉంటే గనక ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా మీరు నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. ప్రతినిత్యం మీరు శివభగవాను స్మరించడం వల్ల మీరు ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా మీరు గనక ఇంకా మంచి ఫలితాలు మీకు కలగాలి అని అనుకుంటే కన్య రాశి వారు కాబట్టి ఈ రాశి జాతకులు చాలా అదృష్టవంతులని చెప్పాలి. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు ఎక్కువగా తమ పనులను తాము ఇష్టంగా చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకూడదు అనే మనస్తత్వం కలిగి ఉంటారు అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే వారు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటి అని చూసుకుంటే మీరు అకౌంట్స్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో అలాగే అకౌంట్స్కి సంబంధించిన వ్యవహారాల్లో మరీ ముఖ్యంగా ఎవరికైనా డబ్బులు ఇప్పించడం కానీ ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటి విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడమే చాలా బెటర్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా వీరు ఏ విషయంలోనైనా సరే ఆచితూచి అడుగులు వేయాలి. మరీ ముఖ్యంగా ఏదైనా కొత్త పనులు చెయ్యాలి అనుకున్నా, కొత్తగా ఉద్యోగం చెయ్యాలి అనుకున్నా, లేదా కొత్తగా ఇల్లు కొనాలి అనుకున్నా, లేదా నూతనంగా ఏదైనా వస్తువులు కొనాలి అనే ఆలోచన చేస్తున్నా కూడా ఈ 3 రోజుల్లో మీరు చెయ్యకుండా దూరంగా ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా జీవితానికి సంబంధించిన మరీ ముఖ్యంగా జీవిత మార్గంలో ఏవైనా మీరు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా ఈ 3 రోజుల్లో అలాంటి పనులు చెయ్యకండి. ఇవి మీకు చాలా వరకు ఇబ్బందుల్ని కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ 3 రోజుల్లో మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి మీ జీవితానికి సరిపడా లేదా వేరే వారికి మీరు సలహాలు ఇవ్వడానికైనా సరే ఇవి ఏమాత్రం పనికిరావు. అంతేకాకుండా మీకు లేనిపోని ఇబ్బందులని తలనొప్పులని తీసుకువస్తాయి. మీరు ఈ 3 రోజుల్లో ఎవరికైనా సహాయం చేసినా కూడా వారికి ఎందుకు సహాయం చేశానా అన్న పరిస్థితిని మీకు తీసుకొస్తుంది ఆ తర్వాత వచ్చే పరిస్థితులు అని చెప్పొచ్చు. అంతగా మీకు ఈ 3 రోజులు చాలా వరకు దెబ్బతీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్థికంగా అయినా సరే ఎలాంటి వ్యవహారాల్లో అయినా సరే మీరు జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. అంతేకాకుండా ఈ 3 రోజుల్లో ధనాన్ని చక్కగా వినియోగించుకోవాలి అనుకుంటే మీరు మీ భార్య మీద ఆధారపడడం బెటర్, లేదంటే మీ భర్త మీద ఆధారపడడం చాలా బెటర్ అని చెప్పొచ్చు. అయితే మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీలుగా ఉండటం వంటివి మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు అని చెప్పొచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీ యొక్క జాతకం ప్రకారం షూరిటీ సంతకాల విషయంలో, మధ్యవర్తిత్వ సంతకాల విషయంలో, ఇతరులకు హామీలుగా ఉండే విషయంలో ఆలోచించి అడుగు వేయడం చాలా అవసరం. ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం మీరు ఖచ్చితంగా వీటి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే ఒక విషయంలో ఒకసారి మోసపోయినా మళ్ళీ తిరిగి అదే తప్పును చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా షూరిటీ సంతకాల విషయంలో, ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో మీరు మోసపోయినట్లయితే కనుక తిరిగి ఆ పని చెయ్యాలంటే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఇతరులను త్వరగా నమ్మరు, కానీ ఒకవేళ నమ్మితే మాత్రం ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు మీకు ఈ 3 రోజుల్లో ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా మీ జాతకం ప్రకారం. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు ఈ కన్య రాశి వ్యక్తులకి మేలు చేసేవిగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ కన్య రాశి వారు ఎక్కువగా పాల్గొంటారు అని కూడా చెప్పొచ్చు. ఇక అంతేకాకుండా అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపే ప్రయత్నాలే కొనసాగుతున్నాయి. ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి కలిగి ఉంటారో వారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ పార్టీ నుండి మీరు బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే కన్య రాశి వారి యొక్క జాతకం ప్రకారం వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా సరే మీరు చేసుకున్నటువంటి సొంత తప్పుల కారణంగానే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అంటే స్వయంకృత అపరాధం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు వీరికి ఉంటాయి. అయితే శుక్ర దశ వీరికి యోగవంతంగా ఉంటుంది. మధ్య వయసు నుండి ఈ యొక్క కన్య రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా ఉంటాయి. ఆపదల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ఈ కన్య రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి. కాబట్టి స్త్రీలకు సహాయం చేసే విషయంలో ఆలోచించి అడుగు వేయాలి. అంటే మీరు ఎవరికి సహాయం చెయ్యకండి అనే ఉద్దేశంతో కాదు, మీరు సహాయం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించడం బెటర్ అని చెప్పాలి అనేది మా ఉద్దేశం. ఇక అంతేకాకుండా మీకు మరిన్ని మంచి ఫలితాలు, మరీ ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు ఆపదలు కానీ ఇబ్బందులు కానీ రాకుండా ఉండాలి అంటే మీరు ఇంట్లో నిత్య దీపారాధన అలాగే ఇష్ట దైవానుసారంగా
ఇష్ట దైవానుగ్రహం మీకు కలగాలి అంటే ఖచ్చితంగా ఇష్ట దైవారాధన అనేది చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో చూసారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.